ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు. నేను అడిగాను అధికారులను, మీరు పోకుంటే ఎట్లా వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, 2-3 సార్లు ఓడిపోయిండు పాపం, 2-3 సార్లు ఓడిపోయిండు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష. నా ప్రజల నాకు ఓటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రులు వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష, ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి మరగలేదు, మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి, మేము 3 అడుగులకి వచ్చినాం, ఊపుకునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊపుకునే. నేను మాట్లాడుతున్నాం ఐడెంటి గురించి. నేనేమో అధ్యక్ష, అధ్యక్ష 0 అవర్ పెట్టింది, 0 అవర్ పెట్టింది. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం, 0 అవర్లో సమస్యను పక్కకు పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే 0 అవర్ ఉద్దేశమే పక్కకు పోతుంది. గౌరవ సభ్యులు సరే, వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావద్దు దీక్ష. సభలో మీరు చెప్పాలనుకునేదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి, కనీసం కొద్దిగా చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ.